కొలిచే ప్రమాణం లభించిన సింధు నాగరికత కేంద్రం. ఆన్సర్ లోతాల్. ద్రావిడ శైలికి చెందిన వాస్తుశాస్త్రం కనిపించినది. ఆన్సర్ దక్షిణ భారతదేశం. హరప్పా నాగరికత వర్ధిల్లిన హరప్పా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? ఆన్సర్ రావి నది ఒడ్డున. క్రింది వారిలో హరప్పా లిపిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని వారు ఎవరు? ఆన్సర్ రామ్ చరణ్ శర్మ. హరప్పా స్థావరం కనుగొన్న సంవత్సరం? ఆన్సర్ 1921వ సంవత్సరం. మొహంజదారో నెలకొన్న ప్రాంతం? ఆన్సర్ సింధ్ ప్రాంతం. సింధు శిథిలాలు కనుగొనబడిన ప్రదేశం? ఆన్సర్ లోతాల్ ప్రాంతం. హరప్పా ప్రజల ఎగుమతులు ఎక్కువగా పంపబడిన ప్రదేశం? ఆన్సర్ మెసపటోనియా. మొహంజదారో నర్తకి విగ్రహం తయారు చేయబడిన పదార్థం? ఆన్సర్ కంచుతో తయారు చేయబడింది. హరప్పా పతనానికి కారణాల్లో ఒకటి? ఆన్సర్ వరదలు. లోతాల్ దేనికి సంబంధించినది? ఆన్సర్ సింధు లోయ నాగరికతకు సంబంధించినది. సింధు నది ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రాచీన దేశం పేరు? ఆన్సర్ మెలూహా. ఈ క్రింది పేర్కొన్న హరప్పా పట్టణంలో వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన ప్రదేశం? ఆన్సర్ బన్వాలి. గత భౌమ మహాయుగంలో భౌతిక భూగోళ శాస్త్రం దేనిలో కలిసి ఉన్నది? ఆన్సర్ హిస్టారికల్ జియోగ్రఫీ. రాళ్లపై చెక్కబడిన అతి ప్రాచీన లిపి ఏ భాషలో ఉన్నది? ఆన్సర్ ప్రాకృత భాషలో. మానవునిచే వాడిన మొదటి లోహం? ఆన్సర్ రాగి లోహం. హరప్పా ప్రజలు పూజించిన పక్షులు క్రింది వానిలో ఏవి? ఆన్సర్ పావురం. సింధులోయ నాగరికత దేనిలో ప్రత్యేకీకరణ కలిగినది? ఆన్సర్ భవన నిర్మాణం, పట్టణ ప్రణాళిక, శిల్పకళ. హరప్పన్ నాగరికతలో గొప్పదైన ధాన్యాగారం ఏర్పాటు చేయబడి ఉన్నది ఎక్కడ? ఆన్సర్ మొహంజదారోలో. ప్రాంతీయంగా మొహంజదారో యొక్క నామం? ఆన్సర్ మౌండ్ ఆఫ్ ది డెడ్. హరప్పా సంస్కృతిలోని అతి ముఖ్యమైన అంశం దాని యొక్క నగరీకరణ. క్రింది వాటిలో హరప్పా నాగరికత అవశేషాలు దొరకలేదు? ఆన్సర్ నాగార్జున కొండలో. హరప్పా నాగరికతకు ప్రాచీనమైన స్థావరమైన కాలిబంగాన్ని ఎచ్చట కలదు? ఆన్సర్ రాజస్థాన్లో కలదు. ఏ రాతి యుగం స్థలంలో రాతితో తయారు చేసిన ఇళ్లలో నివసించేవారు? ఆన్సర్ ఇనామ్గో ఆన్ రాతి యుగంలో. హరప్పా కాలంలో శిలాజాట అన్న మాట అర్థం ఏమిటి? ఆన్సర్ బొగ్గు మొక్క. మానవులు రాళ్ళు, రాగి పరికరాలను ఉపయోగించిన కాలాన్ని ఏమంటారు? ఆన్సర్ చాల్కోలిథిక్ యుగం అంటారు. చరిత్ర పూర్వయుగం మానవుడు ఎక్కడ జన్మించి ఉంటాడని భావిస్తున్నారు? ఆన్సర్ ఆఫ్రికాలో. ఎముకలతో తయారు చేసిన పనిముట్లు లభించిన భారతదేశపు ఏకైక ఎగువ ప్రాచీన శిలపు స్థావరం ఎక్కడ బయలుపడింది? ఆన్సర్ కర్నూలు గుహల్లో. క్రింది వానిలో సింధులోయ నాగరికతకు సమకాలీనం కాని దానిని గుర్తించుము. ఆన్సర్ గ్రీకు. ఇది సమకాలం కానిది, మిగతావన్నీ సమకాలీన. ఈజిప్టు, సమేర్, మెసపటోనియా. సింధు ప్రజలకు తెలియని లోహం? ఆన్సర్ ఇనుము.
కిలిజల్ మహమ్మద్ వద్ద దొరికిన అవశేషాలు ముఖ్యంగా ఈ కాలానికి చెందుతాయి. ఆన్సర్ ఫ్రాగ్ హరప్పా కాలానికి చెందుతాయి. క్రింద ఇవ్వబడిన జంతువుల్లో హరప్పా సంస్కృతిలో ఏది చిత్రీకరించబడలేదు? ఆన్సర్ గుర్రం. పాలియోలిథిక్ ప్రజల ప్రధాన వృత్తి? ఆన్సర్ వేట, ఆహార సంపాదన. బియ్యం పండించడం హరప్పా నాగరికతలోని ఏ ప్రదేశానికి చెందుతుంది? ఆన్సర్ లోతాల్. సింధు నాగరికతలోని ప్రముఖ ప్రదేశం హరప్పా ఏ నది ఒడ్డున ఉన్నది? ఆన్సర్ రావి నది ఒడ్డున. సింధులోయ నాగరికతకు సంబంధించిన ప్రముఖ స్థలం? ఆన్సర్ గుజరాత్లోని లోతాల్, రాజస్థాన్లోని కాలిబంగన్, హర్యానాలోని బన్వాలి. పైవన్నీనండి. హరప్పా నాగరికత క్షేత్రమైన బన్వాలి నెలకొన్న ఉన్న ప్రాంతం? ఆన్సర్ ఇస్సార్. తోలవేర ప్రాంత తవ్వకాలు జరిగిన కాలం? ఆన్సర్ 1985 నుంచి 90 సంవత్సరం మధ్య. సింధులోయ ప్రాంతానికి మెసపటోమియా మధ్య జరిగిన వాణిజ్య లావాదేవీలకు ప్రవేశ ద్వారంగా ఉన్న రేవు పట్టణాలు? ఆన్సర్ మగాన్. హరప్పా వారు గొప్ప రేవు ప్రాంగణం ఉన్న చోటు? ఆన్సర్ లోతాల్. గుర్రపు అవశేషాలను కనుగొన్న హరప్పా నాగరికత ప్రాంతం? ఆన్సర్ సుక్తజండార్. హరప్పా ముద్రలు తయారు చేయబడిన ఖనిజం? ఆన్సర్ టెర్రాకోటా. ఇండస్ వ్యాలీ ప్రజలు ఎవరిని ఆరాధించేవారు? ఆన్సర్ ప్రకృతిని. సింధులోయ నాగరికతలో తెలిసిన లోహాల్లో సమ్మిళితమైనవి? ఆన్సర్ రాగి, కంచు, వెండి. పైవన్నీనండి. ఏ నగరంలో గృహాల ప్రధాన ద్వారం రహదారి వైపు ఉండేది? ఆన్సర్ లోతాల్ నగరం. జతపరచండి. కాలిబంగన్, టెర్రాకోట బొమ్మలు, లోతాల్ ఇటుకతో నిర్మించిన ప్రాంగణం, చాన్హుదారో కుమ్మర సామాన్లు పాటారి, మొహంజోదారో పశుపతి ముద్రిక. సింధు నాగరికత స్థానాల్లో అతిపెద్దది? ఆన్సర్ మొహంజోదారో. హరప్పా ప్రజలు వాడిన వస్త్రాలు దేనితో తయారు చేసినవి? ఆన్సర్ నూలు మరియు ఊలు.